ప్రభావతి రోహిణికి, శృతికి చీరలు తీసుకొని వచ్చి, "ఇదిగో ఇదైతే నీకు బావుంటుంది. ఇదైతే నీకు బావుంటుంది. మీ ఇద్దరి కోసమే తీసుకొని వచ్చాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం చాలా కోపంగా వాళ్ళ అమ్మ వైపు చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం, "ఈ ఫంక్షన్‌కి ఈ చీరలు కట్టుకోండి చాలా బావుంటాయి. అలాగే శృతి మీ అమ్మ అయితే నీ కోసమని రూ. 50,000 1,00,000 చీర తెస్తుంది. ప్రస్తుతానికైతే అది కట్టుకోవాలి కదా! ఆ తర్వాత మీ అమ్మ తెచ్చిన చీర కట్టుకుందువు గాని" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలుకైతే చాలా కోపం వచ్చేసి, "మీరు ఇక్కడి నుండి వెళ్తారా లేదా? మేము పడుకోవాలా వద్దా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి మాత్రం, కాస్త ఆగు బాలు. మేము దీనికోసం మ్యాచింగ్ గాజులు, మ్యాచింగ్ నగలు పెట్టుకోవాలి కదా! వాటి కోసం చూస్తున్నాము. వెళ్ళిపోతాంలే అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మీనాని శృతి చూసి, "మీనా నువ్వు ఏ చీర కట్టుకుంటున్నావు? ఏ చీర ఉంది నీ దగ్గర?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే, "నా దగ్గర చీరలు బాగానే ఉన్నాయిలే. ఏవో ఒక చీర అందులో మంచిది సెలెక్ట్ చేసి కట్టుకుంటాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శృతి మాత్రం, "నీ దగ్గర మంచి చీరలు ఉన్నాయో లేవో నా చీర ఇమ్మంటావా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం, "లేదు శృతి, నా దగ్గర మంచి చీరలే ఉన్నాయి. ఆయన నాకు మంచి చీరలే కొనిపెట్టారు. ఆ చీరల్లో ఏదో ఒకటి కట్టుకుంటాను ఫంక్షన్‌కి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం, "అబ్బో! ఎన్ని చీరలు ఉన్నాయి ఏంటో, ఆ బీరువా కూడా చాలడం లేదు. వాళ్ళ పుట్టింటి నుండి తెచ్చింది కదా బోలెడన్ని చీరలు" అని చెప్పేసైతే వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న బాలుకి చాలా కోపం వచ్చేసి, "మీరు ఇక్కడి నుండి వెళ్తారా లేదా? మేము పడుకోవాలా వద్దా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శృతి అయితే రోహిణి దగ్గరికి వెళ్ళి, "చూసావా చూసావా ఎంత కోపం పడుతున్నాడో, బాలు మీనా కోసం అని చెప్పి మల్లె పువ్వులు తీసుకొని వచ్చాడు. మనం ఇక్కడి నుండి వెళ్ళిపోతేనే చాలా మంచిది. లేదంటే ఎంత గొడవ అవుతుందో ఏంటో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే, "పద పద వెళ్ళిపోదాం" అని చెప్పేసి వాళ్ళ అత్తయ్యని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న బాలు అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శృతి బాలు దగ్గరికి వచ్చి, "ఇక ఎలాంటి టెన్షన్ పడొద్దు. నీకు ఎలాంటి గొడవలు జరగవులే. నీ పని నువ్వు కానీ" అని చెప్పేసైతే అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న మీనా మాత్రం, "చూసారా వాళ్ళకి అర్థమైపోయింది నా కోసమని మల్లె పువ్వులు తీసుకొని వచ్చారు. ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మాత్రం, "అర్థమైతే అర్థమవని. నాకేముంది? నా భార్య దగ్గర మల్లెపూలు తెస్తే తప్పేముంది" అని చెప్పేసైతే మీనాని దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.